నమస్తే. గత వారం 10 రోజులుగా ఈ కొడంగల్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, ముఖ్యంగా పోలేపల్లి, అక్కింపేట, లగచెర్ల ఈ ఇండస్ట్రియల్ కారిడార్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్ని చూసి ఇక మాకు భవిష్యత్తులో పుట్టగతులు ఉండవని చెప్పి కొన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కుక్కలు ఓ భీమా అని వడుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా కుక్కలకు అన్నిటికీ, మీరెంత అరిచినా, మీరెంత గీకొచ్చినా, మీరెంత గింజుకున్నా, పెద్ద మనుషులు చెప్తుండ్రి గుట్టకు మొరిగిన కుక్క గూదేలి సచ్చిందంట. మీ పరిస్థితి కూడా ఏదో ఒక రోజు అదే రకంగా జరుగుతుంది. ఇక మెయిన్ విషయం ఏంటంటే, మనం చూసినాం గత 4-5 రోజులుగా ఈ నమస్తే తెలంగాణ అనేటటువంటి ఒక చిత్తు పేపరు, ఒక దొంగ పేపరు, సీఎల్ రాజ్యంతకెళ్ళి దొంగలకు వచ్చినటువంటి ఈ పేపరు ప్రతిరోజు ముఖ్యమంత్రి కుటుంబం మీద ఇటువంటి చిల్లర మల్లర కథనాలే రాస్తున్నది. మనం చూసినాం గత వారం రోజులుగా ఈ కొడంగల్ ఇండస్ట్రియల్ కారిడార్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు పెద్ద మొత్తంలో ప్లాట్లను మొత్తము లూటీ చేసిండ్రు. ఆ ప్లాట్లని మొత్తం వాళ్ళే బ్లాక్ చేసి పెట్టుకున్నారు. మెయిన్ కమర్షియల్ ప్లాట్లని మొత్తం తీసుకొని పెద్ద పెద్ద హోటళ్ళు కట్టనికే, రిసార్టులు కట్టనికే, 5 స్టార్ హోటళ్ళు కట్టనికే బ్లాక్ చేసి పెట్టిండ్రు అని చెప్పి ఇదే నమస్తే తెలంగాణ కారు కూతలు కూసింది. వాటన్నిటిని మేము ఆధారాలతోని, ప్రూఫ్లతోని మొత్తం ఏ ప్లాట్ ఎవరికి పోయిందని మొత్తం బయట పెట్టడంతో ఇక ఆ కుక్కలకేం అర్థం కాలేదు. పట్నం నరేందర్ రెడ్డి మొరిగిపోయాడు. ఇక కొన్ని కుక్క పిల్లలు ఉన్నాయి, అవి రోజు మొరుగుతున్నాయి. ఇక అది అట్లుంటే ఈ నమస్తే తెలంగాణ ప్రతిరోజు ఇక ధారావాహిక కథల్లాగా, సీరియల్ లాగా ఇట్లా ప్రతిరోజు విషయం కక్కుతున్నదా. మీకు ఒక్కసారి నేను చెప్తా, ఏం రాసిండి అవలేగాడు. పరిహారంలో గీత దాటిన అవినీతి అంట, మల్టీ లూటి పార్క్ అంట, హుకుంపేటగా మారిన అక్కింపేటనంట. ఇట్లా రాసుకుంటా వాడు వచ్చి ఏం చేసిండు, ముఖ్యంగా కొన్ని పేర్లను తీసుకున్నాడు వాడు. ఒక్కసారి నేను దీని మీద మీకు ఒక్కసారి నేను చూపించే ప్రయత్నం చేస్తా. అసలు అక్కింపేటలో నిజంగా ఏం జరిగింది అనేటటువంటి విషయం మీద నేను ఒక్కసారి మాట్లాడతా. ఏమైందా అంటే, అక్కింపేటలో సర్వే నెంబర్ వచ్చేసి 252, సర్వే నెంబర్ వచ్చేసి 252 సర్వే నెంబర్. ఈ సర్వే నెంబర్లో మొత్తం భూమి ఎంత ఉన్నదా అంటే, ఇది గవర్నమెంట్ ల్యాండ్. మొత్తం వచ్చేసి ల్యాండ్ ఎక్స్టెంట్ 366.38 గుంటలు, అంటే దగ్గర దగ్గర 367 ఎకరాల భూమి ఉన్నది అనుకోండి. ఈ 368 ఎకరాల భూమి ఉంటే 2014-15 వరకు కూడా కేవలం ఒక 120 ఎకరాలో ఎంతనో పట్టాలు ఉన్నాయి అప్పటి వరకు కూడా. ఎప్పుడైతే 2017-18 ఆ టైంలో పట్నం నరేందర్ రెడ్డి ఆనాడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీగా ఉండి ఇక కొడంగల్లో కొత్త పిచ్చగాని లేక గప్పుడే తిరుగుతుండే ఇన్ఛార్జిని అని చెప్పి, ఆ టైంలో ఏం చేసిండ్రా అంటే, రాష్ట్రంలో ఎక్కడ గౌటాన్ భూములని పట్టాలు వేయలేదు. కానీ ఈ కొడంగల్లో అప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఉన్నాడు. కాబట్టి ఆ పట్నం నరేందర్ రెడ్డి వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద ఈ ఊర్లో ఎంబడ గంగిరెద్దులాగా తిరుక్కుంటా ఏం చేసిండ్రా అంటే, ఎక్కడ లేని విధంగా అక్కింపేటలో ఏకంగా ఆ 2-3 సంవత్సరాల్లోనే 2016 కావచ్చు, 17 కావచ్చు, 18 ఆయన గెలిచినాక కూడా ఈ కేవలము 366 ఎకరాల ఎక్స్టెంట్ ఉన్నటువంటి ఈ సర్వే నంబర్లో ఏకంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అప్పుడే రైతు బంధు పథకం కూడా తీసుకొచ్చిండు కదా. ఈ రైతు బంధు పైసల కోసం ఆశపడి పట్టాలు ఎన్ని అయినాయి అంటే, మొత్తం 512 ఎకరాలకు పట్టా అయిందా. కేవలం 366 ఎకరాల భూమి ఉంటే 512 ఎకరాలకు మొత్తం పట్టాలు అయినాయి. అన్ని పార్టీ వాళ్ళు చేసుకున్నారు, అటు కాంగ్రెస్ వాళ్ళు చేసుకున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం చేసుకున్నారు. మెజార్టీ పట్టాలు మాత్రం ఆనాడు నరేందర్ రెడ్డిని కావచ్చు వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎక్కువ వాళ్ళు చేసుకున్నారు. టోటల్గా తీసుకున్నట్లయితే భూమి లేకుండా పట్టాలు అయినటువంటివి కాగితాల మీద పట్టాలు అయినాయి 146 ఎకరాలు అసలు భూమి లేకుండా ఇక పట్టాలు అయినాయి. ఇక తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత, ధరణి వచ్చిన తర్వాత కొంతమంది దాన్ని డిఎస్ పెండింగ్ చేసుకున్నారు, కొందరికి డిఎస్ అయినాయి. ఇక మొత్తం ఏం చేసినా అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ఏ రకంగా అయితే గుట్టలకు, చెట్లకు, పుట్టలకు, పెట్రోల్ బంక్లకు, ఫంక్షన్ హాళ్లకు
రైతు బంధు ఇచ్చిండో అదే రకంగా ఈ 512 ఎకరాలకు రైతు బంధులు మొత్తం తీసుకుంటా వచ్చిండ్రు. దీని వెనకాల జరిగింది మొత్తం ఇది. ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఆనాడు ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి నాయకుడు మనం తీసుకున్నట్లయితే గ్రామ శాఖకు సంబంధించినటువంటి నాయకుడు కూడా 4 ఎకరాల పట్టా చేసుకున్నాడు ఇదే భూమిలో. అదేవిధంగా ఓడిపోయినటువంటి సర్పంచ్ ఆయన ఒక 2 ఎకరాలు చేసుకున్నాడు. కుమ్మరి శివ అనేటటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 4 ఎకరాల భూమిని చేసుకున్నాడు. ఓడిపోయినటువంటి మాజీ సర్పంచ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన కూడా ఏకంగా 6 ఎకరాల భూమిని ఈ 252 సర్వే నంబర్లో పట్టా చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మొత్తం ఒక 3 పేరు మీద పట్టాలు చేసుకున్నారు. ఇట్లా తలా ఇంత పప్పు పాలం లాగా మొత్తం పంచుకున్నటువంటి సందర్భం. ఇక వీళ్ళందరికీ వచ్చినాయి, వీళ్ళందరూ నోటిఫికేషన్లో ఉన్నారు. 512 మందికి నోటిఫికేషన్ ఇచ్చింది మొన్న. ఇక 512 మందికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏమైందా అంటే కొందరికి పట్టాలు వచ్చినాయి, కొందరికి పైసలు వచ్చినాయి, ఇంకా చాలామందికి పైసలు రాలేవు. ఈ పైసలు రాని లిస్టులో నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వీడు ఏం రాసిండు, ఈ లవ్లేయాడు, ఈ లంగ పేపర్, ఈ దొంగ పేపర్ ఏం రాసింది ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు సర్వే నంబర్ పరిహారం పొందిన ఎకరాలని ఈరోజు మొత్తం ఒక హిస్టరీ రాసిండ. మనం ఒక్కసారి తీసుకున్నట్లయితే ఇదే లంగ పేపర్, ఈ పేపర్ కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు, ఇక్కడ మొరుగుతున్నటువంటి కుక్కలు కావచ్చు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళండి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి. నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు ఇందుకు ఎంత తీసుకున్నారా అంటే ఎప్పటి నుంచో వాళ్ళ అమ్మ పేరు మీద 2 ఎకరాలు ఉన్నది చూడవచ్చు మనం. లాస్ట్కి రాసిండు శారదమ్మ పేరు మీద 2 ఎకరాలు ఉన్నది, ఆ 2 ఎకరాలకే పరిహారం తీసుకున్నారు. ఇక మిగతా పేర్లు వీడంతా రాసిండు. మహేందర్ రెడ్డి తండ్రి పేరు సంజీవారెడ్డి 4 ఎకరాలు అని రాసిండు. రేణుక కృష్ణారెడ్డి అనేటటువంటి ఈ 4 ఎకరాలు రాసిండు. శ్రీకాంత్ రెడ్డి సంజీవారెడ్డి అని చెప్పి 3 ఎకరాలు రాసిండు. వీళ్ళెవ్వరూ ఇప్పటి వరకు పరిహారం తీసుకోలేదు. ఎందుకంటే ఎక్స్ట్రా పట్టాలు ఉన్నాయి కాబట్టి, అక్కడ ల్యాండ్ లేదు కాబట్టి చాలామందికి ఆపేసిండ్రు. ఆపేసిన లిస్టులో వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే మనం ఇందాక చెప్పుకున్నట్లనే ఎవరైతే ఈ 512 మందికి నోటిఫికేషన్ అందరికీ వచ్చింది, ఆ అందరితో పాటు వీళ్ళకు కూడా వచ్చింది, కానీ పైసలు తీసుకోలేదు, ప్లాట్ కూడా తీసుకోలేదు. కానీ వీళ్ళు మొత్తం ప్లాట్లు తీసుకున్నట్లా, పైసలు తీసుకున్నట్లా ఏదో ఇట్లా మొత్తం ఒక లిస్టు పెట్టినరా. ఈ లిస్టు పెట్టి తిమ్మిని బమ్మి చేసి మొత్తం బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. అంటే వీళ్ళ కుట్రలు కుతంత్రాలు ఎంతసేపు బట్టగాల్చి మీనేయడం తప్పితే ఎటువంటి ఆధారాలు లేవు. మేము ఆధారాలతో మాట్లాడాం. అరే అవులే, రేవంత్ రెడ్డి ప్లాట్ ఎక్కడ ఉన్నది, తిరుపతి రెడ్డి ప్లాట్ ఎక్కడ ఉన్నది, ఎక్కడ బ్లాక్ చేసిండు, ఆధారాలతో రారా అంటే రాలేదు. అది తోక ముడుచుకొని పారిపెట్టి ఈరోజు మళ్ళీ ఇట్లా మొత్తం ఇక వీళ్ళకి ఇచ్చిండు వాళ్ళకి ఇచ్చిండు అని చెప్పి ఇదంతా శాటభారతం అంతా కథలు తీసుకొచ్చి ముందర పెట్టినటువంటి పరిస్థితి. ఇక ఇది ఇట్లుంటే ఒక ఆయన మనం నిన్నమొన్న చూస్తున్నాం, వార్తలల్లా ఎగిరెగిరి పడుతున్నాడు. సామలి బుగ్గప్ప అనేటటువంటి వ్యక్తి నాకు పైసలు రాలేవు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇక గుట్టంతా మీనికి ఎగురుతున్నాడు. మనం ఒకసారి తీసుకున్నట్లయితే సామలి బుగ్గయ్య అనేటటువంటి వ్యక్తికి పైసలు బరాబరి వచ్చినాయి. ఆయన పేరు మీద ఉన్నటువంటి భూమికి 1,20,00,000 రూపాయలు వచ్చినాయి. సామలి బుగ్గప్ప అనేటటువంటి వ్యక్తికి కావాలంటే ఆడియో దగ్గర రికార్డు ఉంది, చూసుకోండి. ఆయన రాంది నాకు రాలేదు అని ఒకటి చెప్తున్నాడు కదా, అది ఏందా అంటే సామలి బుగ్గప్ప అనేటటువంటి వ్యక్తి ఒకసారి మనం ఏం చేసిండా అంటే అక్కడ ఒక స్కామ్ చేసిండు. మాణిక్య బుగ్గమ్మ ఆమె పేరు మీద 15 సంవత్సరాల క్రితం నుంచే భూమి ఉండే, ఇదే 252 సర్వే నంబర్లా. మాణిక్య బుగ్గమ్మ చనిపోయిన తర్వాత మాణిక్య బాలకిష్టప్ప అనేటటువంటి వ్యక్తికి ఆ భూమి తల్లి నుంచి కొడుకుకు అయింది. కొడుకుకు అయిన తర్వాత కొడుకు కూడా చనిపోయాడు 6-7 సంవత్సరాల క్రితం. చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఉన్నటువంటి భూమి ఏమైంది అట్లనే ఉన్నది, ఎందుకంటే ఆయనకి ఎవరు వారసులు లేరు. ఈ మాణిక్య అనేటటువంటి వ్యక్తుల భూమిని ఈ భూకలి సామలి బుగ్గప్ప అనేటటువంటి వ్యక్తి 2018లో జస్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారితో మరి ఏం చేసిండో తెలియదు, ఆయన పేరు మీద రాసుకున్నాడు. అసలు వాళ్ళకి సంబంధమే లేదు. అది చెందితే గిందితే మాణిక్య కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు,
వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు ఉన్నారు. మనం తీసుకున్నట్లయితే వీరప్ప కావచ్చు, బిచ్చప్ప కావచ్చు, మల్లేష్ కావచ్చు, చంద్రయ్య కావచ్చు, వెంకటయ్య కావచ్చు, ఈశ్వప్ప కావచ్చు, వీళ్ళందరూ కలిసి మా మాణిక్య వాళ్ళ భూమి, మా చిన్ననాయన పెద్దనాయన భూమి చెందితే మాకు దక్కాలే. మరి ఈ బుగ్గప్ప అనేటటువంటి వ్యక్తి ఎవరు అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ పోయి ఆర్డీఓ గారికి, కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆ చెక్కును ఆపేసిండ్రు. ఇక అది అట్లుంటే ఇక నాకు రాలేదు, నా భూమిని ముంచిండ్రు అని చెప్పి ఈ ప్రభుత్వం మీద బురదజల్ల కార్యక్రమం పెట్టుకున్నారు. కాబట్టి ఇటువంటి చిల్లర మల్లర కథనాలు మానుకోండి. మీ దగ్గర ఏం ఆధారం ఉన్నాయి తీసుకురండి. బుగ్గప్ప నీ దగ్గర ఉంది కదా, 1,20,00,000 రూపాయలు తీసుకున్నావా లేదా చెప్పు. అసలు మాణిక్య వాళ్ళ భూమికి నీకేం సంబంధం? చెందితే గిందితే వాళ్ళకి చెందాలే. ఈ రకంగా మసివుసి మారేడుకాయ చేసి బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని ఇట్లా లంగ వార్తలు, దొంగ వార్తలు ప్రతిరోజు అసత్య ప్రచారాలు చేసుకుంటూ పోతున్నారు. అంటే మీ ఉద్దేశం ఏందా? కోడంగల్లో పరిశ్రమలు రావద్దు, కోడంగల్కు పెట్టుబడులు రావద్దు, ఇదేనా మీ కుట్రలు కుతంత్రాలు? గతంలో కూడా మేము చూసినాం. ఇదే కేసీఆర్, కేటీఆర్ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఆ ప్రాంతంలో కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, గంధమల్ల, బస్వాపూరు ఈ ప్రాజెక్టుల పేరు మీద కొన్ని వేల ఎకరాలను రాత్రికి రాత్రే పరిహారం కూడా ఇవ్వకుండా ముంచేసిండ్రు. అక్కడ ఎవడు మాట్లాడలేదు. కానీ కోడంగల్ నియోజకవర్గంలోని అకింపేట, పోలేపల్లి, లగచర్ల ఈ ప్రాంతంలో కేవలం 13-1400 ఎకరాలల్లో ఒక ఇండస్ట్రియల్ కారిడారు, ఒక ఎడ్యుకేషన్ హబ్బు తెస్తా, కొన్ని వందల మందికి ఉద్యోగాలు ఇస్తా, ఈ ప్రాంతం బిడ్డల బతుకులు మారాలంటే వీళ్ళంతా గుంటనక్కల్లాక ఎప్పుడు పీక్క తిందాము, ఎప్పుడు లూటి చేద్దాము, ఏ రకంగా దోసుకుందాము, ఏ రకంగా అభివృద్ధిని అడుక్కుందాము, ఏ రకంగా కాళ్ళ కట్టెలు పెట్టాలనేటటువంటి కుట్రలతోని కుతంత్రాలతోని కాలం వెళ్ళబూస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని కనుక అడ్డుకున్నట్లయితే ఈ ప్రాంత ద్రోహులుగా మిగిలిపోతారు. మీరు ఈ రకంగానే చేసినట్లయితే కాళోజీ గారు చెప్పినట్లు ప్రాంతం వాడు ప్రాంతానికి ద్రోహం చేస్తే ఈ ప్రాంతంలోనే పాతి పెట్టే రోజులు వస్తాయని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద వాళ్ళు మచ్చలేని నాయకులు సన్నాసులారా. కొడంగల్ నియోజకవర్గంలో ఎవరి దగ్గర రూపాయి తీసుకోలేదు. అవసరమైతే వాళ్ళ సొంత ఆస్తుల్ని, వాళ్ళ సొంత భూముల్ని కొని బస్ డిపోకు దారదత్తం చేసినటువంటి చరిత్ర అటువంటి కుటుంబం మీద మీరు దుమ్మెత్తిపోస్తారు. ఆకాశం మీద ఉమ్మేస్తే ముఖం మీద పడుతుంది. ఏం చేసిండా పట్నం నరేందర్ రెడ్డి? పీకింది ఏంది, నాటింది ఏంది, కట్టలు కట్టింది ఏంది? 5 ఏళ్ళు అడముండి, 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఇక్కడ నుంచి మూటలు మోసుకొని పట్నం పోయాడు. కానీ ఈ ప్రాంతానికి ఏం బీకలేదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని మరొకసారి హెచ్చరిస్తున్నా.